స్మార్ట్ హోమ్ ఆటోమేషన్. నేను మీ డాక్టర్ జగదీష్. ఈ రోజు మనం మన దగ్గర ఉండే మోడల్స్ అలాగే మనం ఏమేమి చేస్తాము. రీసెంట్గా మనం వైజాగ్, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, విజయవాడ, కడప, సిద్దిపేట్ అలాగే లాస్ట్ మంత్ కూడా కాదు, ఈ మంత్లోనే మనం కరీంనగర్లో కూడా ఫ్రాంచైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రాంచైజ్లో చాలామంది ఏంటంటే డౌట్స్, ఏమేమి చేస్తారు, ఏమేమి ఇస్తారు, దీని ట్రైనింగ్ ఎలాగో, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకుని ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు టైం, అలాగే మనం ఫ్రాంచైజ్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఈజీగా అర్థం కావాల్సి ఈ వీడియో చేస్తాం. బేసిక్గా మంది ఆటోమేషన్ కంపెనీ. ఈ ఆటోమేషన్ కంపెనీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ సర్వీసు, అలాగే ఓన్ వారంటీ, ఓన్ గ్యారంటీ మొత్తం అంతా మనమే ప్రొవైడ్ చేస్తాము. దీనికి సిఇఓ కానీ, ఓనర్ కానీ, ఫౌండర్ కానీ అన్నీ నేనే ఉంటాను. మనకి వచ్చేసరికి విజే స్మార్ట్ యాప్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో. అలాగే మన దగ్గర ఉండే మోడల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి రెట్రోఫిట్ మోడల్ అనేది ఉంటుంది. ఆ రెట్రోఫిట్ మోడల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే న్యూ హౌసెస్కి టచ్ స్విచెస్ ఉంటాయి. టచ్ స్విచెస్లో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి, విత్ ఐకాన్స్, వితౌట్ ఐకాన్స్, ఎడ్జ్ సిరీస్, అలాగే కలర్ ఆప్షన్స్, బ్లాక్ ఎలా ఉంటుంది, వైట్ ఎలా ఉంటుంది, గ్రే కలర్ ఎలా ఉంటుంది, గోల్డ్ ఎలా ఉంటుంది, రాయల్ బ్లూ ఎలా ఉంటుంది, ఇలా కాకుండా మనం బేసిక్ కలర్స్ కాకుండా కస్టమైజేషన్ ఎలా ఉంటుంది, ఇది కూడా ఒక బింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే లాక్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. మన దగ్గర ఒక 45 అబోవ్ మోడల్స్ ఉన్నాయి. బేసిక్ 6,000 రూపీస్ దగ్గర నుంచి మన దగ్గర 55,000 వరకు లాక్స్ అనేది అవైలబుల్. అవి కూడా ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి సెన్సార్స్. ఈ సెన్సార్స్ వచ్చేసరికి మనకి పార్కింగ్ ఏరియాస్లో కానీ, లేదు అనుకుంటే వాష్రూమ్స్ అంటే రెస్ట్ రూమ్స్లో కానీ, లేకపోతే కారిడార్స్లో కానీ మోషన్ సెన్సారు, మైక్రోవేవ్ సెన్సార్స్, పిఏ సెన్సార్స్, వార్డ్రోబ్ సెన్సార్స్, గ్యాస్ సెన్సార్స్, ఇలాంటి చాలా వరకు మనకి సెన్సార్స్ టెక్నాలజీ కూడా ఉంది. దీంతో పాటు వీడియో డోర్ ఫోన్స్, అంటే మనకి ఎంట్రన్స్ డోర్ బెల్ దగ్గర నుంచి మనం ఆటోమేషన్ చేస్తాం కాబట్టి వీడియో డోర్ ఫోన్స్ విత్ ఇంటిగ్రేటెడ్ విత్ మన ఆటోమేషన్ గేట్ అయినా అవ్వచ్చు, లేకపోతే స్క్రీన్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే అన్లాకింగ్ ఆప్షన్స్ అయినా కావచ్చు, లేకపోతే మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ అయినా కావచ్చు. ఇవన్నీ కూడా మన ఆటోమేషన్లో ఉండే ఫ్యూచర్స్, ఆటోమేషన్ ఉండే మోడల్స్. ఇవి ఎలా ఉన్నాయో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం కదా. మనకి ఫ్యూచర్స్ కూడా అలాగే ఉంటాయి. ఫ్యూచర్స్ అనేవి నేను లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమోట్తో ఎలా వర్క్ చేస్తాము, అలెక్సాతో ఎలా వర్క్ చేస్తాము, మొబైల్ యాప్తో ఎలా వర్క్ చేస్తాము, సీన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికన్నా ముందు మనం మోడల్స్ ఏవైతే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం సరికి రెట్రోఫిట్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ రెట్రోఫిట్ మోడల్ అనేది ఎగ్జిస్టింగ్ హౌసెస్లో ఎగ్జిస్టింగ్ బోర్డులో మనం ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. వీటిలో వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ కూడా మోడల్స్, ఇక్కడ వరకు ఇవన్నీ కూడా మోడల్స్. వీటిలో మనకి కస్టమర్కి సింగిల్ స్విచ్ కావాలంటే నా దగ్గర డివైస్ సింగిల్ ఉంటుంది అనమాట. అంటే ఒక లైట్ కానీ, ఒక ఫ్యాన్ కానీ, ఒక ట్యూబ్ లైట్ కానీ కంట్రోల్ చేసుకోవడానికి. లేదు కస్టమర్కి ఒక లైట్, ఒక ఫ్యాన్ కంటే 2 స్విచ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. లేదు కస్టమర్కి 3 స్విచ్ కంట్రోల్ కంటే 3 స్విచ్, అలాగే 4 స్విచ్ కావాలంటే 4 స్విచ్, ఇది 4 స్విచ్, 1 2 3 4 అంటే మన కలర్ కాంబినేషన్తో పాటు వీటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. లేదు 5 స్విచ్ కంటే 5 స్విచ్, 6 స్విచ్ కంటే 6 స్విచ్, అలాగే ఫ్యాన్ విత్ రెగ్యులేటర్ కూడా కావాలనుకుంటే మనం ఫ్యాన్ విత్ రెగ్యులేటర్ కూడా మనం డివైడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా విజే స్మార్ట్ ఆటోమేషన్లో వర్క్ అవుతున్న రెట్రోఫిట్ డివైసెస్. ఇలా కాకుండా కొంతమంది ఏంటంటే స్మార్ట్ లైఫ్లో కూడా డివైసెస్ కంట్రోల్ కావాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం వచ్చేసరికి ఇవన్నీ ఏంటంటే స్మార్ట్ లైఫ్లో డివైసెస్. ఇది వచ్చేసరికి ఐఆర్ బ్లాస్ట్, ఇది వచ్చేసరికి 40 amps రెట్రోఫిట్ మోడల్, లైక్ గీజర్స్, ఏసీస్, ప్రొఫైల్ లైట్స్. ఇవన్నీ కూడా 1 నోడ్, 2 నోడ్, 3 నోడ్, 4 నోడ్, అలాగే 6 నోడ్ వరకు ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఈ మోడల్ మొత్తాన్ని మనం ఇప్పుడు ఏంటంటే మనం రెట్రోఫిట్ మోడల్ చూసాం కదా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అంటే మనకి టచ్ స్విచెస్ ఉన్నాయి మన దగ్గర. ఈ టచ్ స్విచెస్లో మనకి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. 18 మోడల్ దగ్గర నుంచి మనకి 2 మోడల్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బేసిక్గా మనకి 18 మాడ్యులర్ బోర్డ్ అంటే ఈ సైజు. దిస్ ఈజ్ ద సైజ్ ఫర్ 18 మాడ్యులర్. దీనిలో మీకు నచ్చిన సింబల్స్, అలాగే మనకి కాలింగ్ బెల్, సాకెట్స్, ప్రొఫైల్ లైట్స్, నార్మల్ లైట్స్, ఫ్యాన్ విత్ రెగ్యులేటర్, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది 18 మాడ్యులర్ అయితే మీకు ఇది 12 మాడ్యులర్. అలాగే దీని ఎలక్ట్రానిక్ బోర్డు, ఇది గ్లాసు, అలాగే కలర్ ఐకాన్స్, ఇవన్నీ కూడా కలర్ ఐకాన్స్ మనం పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ కూడా నార్మల్ బోర్డ్స్తో పాటు ఐకాన్స్.
ఇది నేమ్ ఐకాన్స్. ఇవి వచ్చరికి ఐకాన్స్ విత్ సి టైప్ అండ్ యూఎస్బి, అలాగే నార్మల్ సాకెట్. అలాగే ఇవన్నీ బ్లాక్ కలర్ చెప్పుకున్నాను. ఇది వచ్చరికి వైట్ కలర్ గ్లాసు, ఇది బ్లాక్ కలర్ గ్లాస్. మన కస్టమైజేషన్ ఎంత ఈజీగా ఉంటుందంటే ఇది మన ఫోన్ నెంబర్ 7075646447. సో ఇంత కస్టమైజేషన్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చరికి వితౌట్ ఐకాన్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఐకాన్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా వితౌట్ ఐకాన్స్. వీటిల్లో మనం ఏంటంటే స్క్వేర్స్ కానీ, లేకపోతే రౌండ్స్ అంటే సర్కిల్స్ కానీ, లేకపోతే ఇలా డైమండ్స్ కానీ, మనం ఏ సింబల్ కంటే ఆ సింబల్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మన టచ్ ప్యానల్స్లో ఉండే ఆప్షన్స్ అనమాట. వీటి తర్వాత వచ్చేసరికి ఏంటంటే, సో ఇప్పుడు 8 మధ్యలో వితౌట్ ఐకాన్స్, విత్ ఐకాన్స్ చూసాం కదా. ఒకవేళ మీ బోర్డ్స్ అనేది వర్టికల్గా కావాలంటే, ఇవి హారిజాంటల్ బోర్డ్స్, వర్టికల్ బోర్డ్స్. ఈ వర్టికల్ కూడా కావాలనుకుంటే మనం వర్టికల్ బోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే ఇంకో కలర్ వచ్చేసరికి మనకి ప్రీమియం కలర్, గోల్డ్ కలర్, అలాగే రాయల్ బ్లూ కలర్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన టచ్ స్విచెస్లో ఇవన్నీ కూడా మన మోడల్స్. వీటిలో మనం సీన్ స్విచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి సీన్ స్విచెస్. ఈ సీన్ స్విచెస్లో మనం మార్నింగ్ సీను, అలాగే గుడ్ నైట్ సీను, కాఫీ టైము, అలాగే హోమ్ థియేటర్ సీను, అలాగే లేకపోతే టీవీ మోడు, డైనింగ్ సీను, ఇలా సీన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సీన్స్ ఎలా ఎందుకు యూజ్ చేస్తామంటే, నేను మార్నింగ్ సీన్ అంటే ఇక్కడ కాఫీ సింబల్ మీద నేను ప్రెస్ చేస్తాను అనుకోండి. సో మనకేమవుతుందంటే బెడ్రూమ్స్లో అన్ని బెడ్రూమ్స్లో లైట్స్ ఆగిపోయి ఓన్లీ హాల్లో లైట్ ఫ్యాన్ ఆన్ అవుతుంది. లేదు నేను గుడ్ నైట్ సీన్ క్రియేట్ చేశాను అనుకోండి, బెడ్రూమ్స్లో మాత్రం ఒక ఏసీ లైట్ ఆన్ అయ్యి డైనింగ్, కిచెన్, హాల్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇలా మనం సీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రీమియం టచ్ ప్యానల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ప్రీమియం టచ్ స్విచెస్లో మనకి అన్ని స్విచెస్తో పాటు మన ఫోటో ఫ్రేమ్స్ను కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓన్ ఫొటోస్. ఇది ఒకసారి మనకి రవివర్మ పెయింటింగ్. సో ఈ పెయింటింగ్ బోర్డు మనకు కావాలనుకుంటే మనమే ప్రీమియం టచ్ స్విచెస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది 18 మోడ్యులర్ బోర్డు, అలాగే సి టైపు, అలాగే యూఎస్బి, అలాగే నార్మల్ సాకెట్ బోర్డ్స్. ఇది 12 మోడ్యులర్ బోర్డు, అలాగే ఇది ఒకసారికి 4 మోడ్యులర్ బోర్డు, ఇది 8 మోడ్యులర్ బోర్డు, ఇది ఒకసారికి 6 మోడ్యులర్ బోర్డు. సో కిడ్స్ బెడ్రూమ్ అలాంటి వాటిలో ఏంటంటే ఇలా స్పైడర్మెన్స్ కానీ, డిజైన్స్ కానీ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రీమియం టచ్ స్విచెస్. సో దీంతో పాటు ఇలా స్క్రీన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ స్క్రీన్స్ అనమాట. ఈ స్క్రీన్స్లో మనం అగైన్ మళ్ళీ వాల్యూమ్ డిక్రీజు, అలెక్సా కంట్రోల్, అలాగే మనకి లైక్ ఫ్యాన్స్, ఏసీస్, గీజర్స్ అన్నీ కూడా ఈ స్క్రీన్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది స్మార్ట్ లైఫ్ జిగ్బీ టెక్నాలజీ. సో ఇన్ని మోడల్స్ మనకి టచ్ స్విచెస్లో అవైలబుల్. సో ఇప్పుడు టచ్ స్విచెస్ చూసాం కదా. ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెన్సార్స్లో మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. సెన్సార్స్లో మనకి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చరికి వాష్రూమ్ సెన్సార్స్, అంటే మన మైక్రోవేవ్ సెన్సార్స్ ఈ మోడల్ యూజ్ చేస్తాము. అలాగే పిఏఎక్స్ సెన్సార్స్, అలాగే గ్యాస్ సెన్సార్స్, అలాగే ఇది మనకి ఏంటంటే అవుట్డోర్లో యూజ్ చేసే పిఏఎక్స్ సెన్సార్, అలాగే మనకి వార్డ్రోబ్లో యూజ్ చేసే సెన్సార్స్. ఇవన్నీ సింగిల్ డోర్ సెన్సార్. అలాగే ఇది వచ్చేసరికి మనకి అంటే డబల్ డోర్ సెన్సార్. ఇది వచ్చేసరికి మనకి డబల్ డోర్ సెన్సార్ అనమాట. సో ఎంత యూనిక్గా మన సెన్సార్స్ అనేది యూజ్ అవుతాయి మన మార్కెట్లో. ఈ సెన్సార్స్ వర్కింగ్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్లో పింగ్ చేస్తే వీటి వీడియోస్ అన్నీ మీకు పంపిస్తాను. సో ఇవన్నీ కూడా సెన్సార్ టెక్నాలజీ. ఇలాంటి సెన్సార్స్ మన దగ్గర 10 to 15 మోడల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రీమియం సెగ్మెంట్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ స్మార్ట్ లాక్స్ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు. మీకు స్మార్ట్ లాక్స్లో మన దగ్గర 35 to 40 మోడల్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి. వీటిలో బేసిక్ రేంజ్ 6,000 నుంచి 35,000 రూపీస్ వరకు మన దగ్గర అయితే లాక్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లాక్స్ అన్నీ కూడా మన మోడల్స్. మీకు ప్రతి మోడల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి ప్యూర్ బ్లాక్ కలర్ ఇలా ఉంటుంది. సో ఈ బ్లాక్ కలర్ లాక్ మనకి రేంజ్ వచ్చేసరికి ఒక 8,000 నుంచి 10,000 రూపీస్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ లాక్ వచ్చేసరికి మనకి ఈ లాక్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫీచర్స్ అన్నీ సేమ్. ఫీచర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫింగర్ ప్రింట్, అలాగే RFID కీసు, మాన్యువల్ లాక్, అలాగే నెంబర్ లాకింగ్, అలాగే మొబైల్ యాప్, అలాగే కాలింగ్ బెల్ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఈ మోడల్ వచ్చేసరికి సో ఇవన్నీ కూడా దీని ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇదే మోడల్ లాక్లో మనకి కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ లాక్. ఇది ప్రీవియస్ది ఆల్మోస్ట్ సిమిలర్ మోడల్. దీని తర్వాత వచ్చేసరికి కాస్త ప్రీమియంకి వచ్చేసరికి ఏంటంటే ఈ మోడల్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసరికి మనకి
బోత్ బ్లాక్ కలర్ అలాగే కాపర్ కలర్ రెండు యూజ్ చేస్తాము. ఇది కూడా మనం ఫింగర్ ప్రింట్, నెంబర్ లాక్, RFID కీస్ అన్నీ ఉంటాయి. సో దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. దీనిలో కూడా మనం ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అంటే లోపల నుంచి మనం అన్లాక్ అలాగే లాక్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. ఈ మోడల్ ఇలా ఉంటుంది. దీనిలో వచ్చేసరికి ఆప్షన్ వచ్చేసరికి బ్లూటూత్ అలాగే యాప్ అలాగే మనకు వచ్చేసరికి RFID కీసు, నెంబర్ లాకింగ్, మొబైల్ యాప్, మాన్యువల్ కీసు అలాగే OTP ఆప్షన్. ఇన్ని ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి ఈ లాక్లో. నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసరికి మీకు ఈ లాక్ అవైలబిలిటీ ఉంది. సో ఇది కూడా కాస్త ప్రీమియం మోడల్ లాక్. ఇది వచ్చేసరికి మనకి అగైన్ ఫింగర్ ప్రింట్ లాక్, ఇవన్నీ కూడా మనకు లైవ్ అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ సెంటర్ విజిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ లాక్స్ గురించి ఫుల్ క్లారిటీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. లేదు నా దగ్గర బేసిక్ బడ్జెటే ఉందంటే ఒక 6,000 to 7,000 రూపీస్లో ఈ లాక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇందులో ఫింగర్ ప్రింట్ ఉండదు, మిగతా అన్ని ఆప్షన్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. ఈ లాక్స్ మనం మ్యాక్సిమం హోటల్స్లోను లేకపోతే సింగిల్ బెడ్రూమ్స్లోనే యూజ్ చేస్తాము. ఇలాంటి మోడల్స్ ఇంకా మన దగ్గర చాలానే ఉన్నాయి. మోర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ సెంటర్కి వస్తే బెటర్గా మీకు దాని ఫీచర్స్ దాని యొక్క ఫీల్ అనేది మీరు ఎంజాయ్ చేయొచ్చు.